ముసలయ్య మల్లెల ముసలయ్య ఎక్కడ బాబాయ్ మంది? మాది ఇక్కడే ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. మరి జగన్ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికలు వస్తుంది కదా, ఎన్నికలు వస్తాయి, మంచి బంపర్ మెజార్టీ గెలుస్తాడు. మళ్ళీ ఓడిపోతాడు అంటున్నారు కదా అంతా. ఓడిపోడు అందరికి మేలు చేశాడు కాబట్టి ప్రతి పేదవాడికి, ప్రతి కులానికి, ప్రతి జాతికి, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు బాగా అందించాడు. ఇంతకుముందు మాత్రమే న్యాయం చేశాడు, మిగిలిన వాళ్ళకి అన్యాయం లేదు అన్ని కులాల వారికి అందరికి చేశాడు ఆయన. కాబట్టి మళ్ళీ కూడా జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ఆయనే వస్తాడు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న వాళ్ళు గెలిచే అవకాశం లేదా? కలిసినా ఎంతమంది కలిసినా కానీ జగన్ ఏం చేయలేరు వాళ్ళు. జగన్ గారు గెలుస్తారు, ఆయన మళ్ళీ సీఎం అవుతారు. చెల్లి కూడా పక్కన లేదు కదా అబ్బాయి. ఇప్పుడు ఆమె వాళ్ళ సమస్యలు మనకు తెలియదు కానీ ప్రజల యొక్క నాడు ఏంటంటే ప్రజలకు మేలు చేశాడు. ఏం చేశాడు? ప్రజలకు సంక్షేమ పథకాలు ఎక్కువ అందించాడు. అభివృద్ధి లేదంటున్నారు కదా. అభివృద్ధి పేదవాడికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అంతే చాలు. అభివృద్ధి పెద్ద ఉన్నోడికి అభివృద్ధి. ఇప్పుడు కోటీశ్వరుడికి లక్షల ఉన్నోడికి వాడికి రాజధాని కానీ వాడికి అవసరం, కానీ పేదోడికి ఏం అవసరం లేదుగా. పేదోడు సంక్షేమ పథకాలు అవసరం. అది మరి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడు, అయితే కంపల్సరీ గెలుస్తాడు జగన్. ఏ నియోజకవర్గం? మాది ఇక్కడే మార్కాపురం. మార్కాపురం పరిస్థితి ఎలా ఉంది? మార్కాపురం కూడా జగన్ గారు వస్తారు. మార్కాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? వైసీపీకి ఇప్పుడు అన్న రాంబాబు గారు. అవును. టీడీపీకి తెలియదు, అడ్రస్ లేదు. అడ్రస్సే లేదు అసలు. ఎవరైనా అర్థం కాలేదా? అయోమయం. అంటే మీరు భయపెట్టారా వాళ్ళని? అయోమయం ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. అంటే మీరు భయపెట్టారా వాళ్ళని? భయపెట్టేదే ఉండదు. వాళ్ళ మీద నమ్మకం లేదు. వాళ్ళ ఏ అభ్యర్థి నమ్మకం లేదు. అది అయితే మీరైతే మళ్ళీ గెలుస్తారు. మళ్ళా జగన్ గారు గెలుస్తారు.